సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాస మైలారంలోని పారిశ్రామిక వాడలో జరిగిన బ్లాస్ట్ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 26కు చేరుకుంది. 26 మృతదేహాలను వెలికితీసింది రెస్క్యూ టీం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అటు అధికారులు చెబుతున్నారు. చనిపోయిన 26 మందిలో కేవలం 4 మృతదేహాలను మాత్రమే అధికారులు ఇప్పటివరకు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో 5గురు సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్ బీములు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందకి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడింది. ఇక గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచి సంస్థకు తెలంగాణ, మహారాష్ట్రలో పరిశ్రమలు ఉన్నాయి. పాస మైలారం పారిశ్రామిక వాడలో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడ ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనే ఔషధం తయారు చేస్తారు. దీన్ని వివిధ ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తారు. ఈ పరిశ్రమలో 4 బ్లాకులున్నాయి. సెక్యూరిటీ బ్లాక్ వెనుక వైపు ప్రొడక్షన్ విభాగం ఉంది. ఇక్కడే ఔషధం తయారీ జరుగుతుంది. దీనికి పై అంతస్తులో క్వాలిటీ కంట్రోల్, అడ్మిన్ విభాగాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 189 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వీరిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. ఇక నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా యథావిధిగా విధులకు హాజరయ్యారు. ముడి సరుకును శుద్ధి చేసేందుకు స్ప్రే డ్రయర్ను ఉపయోగిస్తారు. అది ఉదయం 9:50 ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పై అంతస్తు అంతా కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న మరో భవనం పాక్షికంగా దెబ్బతింది. క్వాలిటీ కంట్రోల్తో పాటు మరో విభాగానికి మంటలు దావానలంలా వ్యాపించాయి. ఆ సమయంలో 147 మంది పరిశ్రమ ఆవరణలో ఉన్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వారిలో ఘటనా స్థలంలోనే 24 మంది మరణించగా 2 ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒడిశాకు చెందిన శశిభూషణ్, బీహార్కు చెందిన నాగ్నాథ్ తివారీ, జగన్మోహన్లను గుర్తించారు అధికారులు. 5గురి ఆచూకీ లభించలేదు. 35 మంది గాయపడగా వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. 64 మంది కార్మికులు, 22 మంది ఇతర సిబ్బంది, 3 భద్రతా సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ఇక కాలిపోయిన మృతదేహాలు, హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రులు, శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు, తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో పరిశ్రమ చుట్టుపక్కల భీతావహంగా మారిపోయింది. స్ప్రే డ్రయర్ పేలగానే దానికి సమీపంలో పనిచేస్తున్న కార్మికులు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కాలిపోయారు. రియాక్టర్కు ముడి పదార్థాన్ని తీసుకొచ్చే పైప్ లైన్లు, తయారైన పదార్థాన్ని నిల్వ చేసేందుకు వాడే పైపులు కూడా కరిగిపోయినట్టు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది చెబుతూ ఉన్నారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. బరువైన పైపులు, సిమెంటు బీమ్లు, ఇనుప గడ్డలను క్రేన్లతో తొలగించడానికి చాలా సమయం పడుతోంది. ఇక మృతదేహాలను గుర్తుపట్టడానికి DNA పరీక్షలే దిక్కని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడ చనిపోయిన వారిని వారి కుటుంబ సభ్యుల DNAలతో పోల్చి చూసి గుర్తించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అప్పటి వరకు మృతదేహాల అప్పగింత సాధ్యం కాకపోవచ్చు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, జైన్స్గాని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగినటువంటి ఘోర ప్రమాదం సంబంధించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా ఎస్పీ పరితోష్ పంకజ్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్ని శాఖలు కూడా నిమగ్నమై అక్కడ సహాయక చర్యలు చేస్తున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా రాత్రి భారీ వర్షంతో ఆటంకం ఏర్పడినప్పటికీ క్రెయిన్లు సహాయంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. ఇప్పటి వరకైతే 57 మంది పూర్తిగా సురక్షితంగా ఇంటికి వెళ్లారని అధికారికంగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 35 మంది వైద్య చికిత్సలు పొందుతూ ఉన్నారు. వీరికి అవసరమైన అన్ని వైద్య సరుకులు అందించేందుకు కూడా ఏర్పాటు చేయాలని కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశించారు. మొత్తం 8 మంది గల్లంతయ్యారు. మొత్తం 47 మంది గల్లంతు పరిస్థితిలో ఉన్నట్టు కూడా మరో రకంగా అధికారికంగా అయితే మాత్రం కలెక్టర్ ప్రకటించడం జరిగింది. వీరిలో 20 మంది మృతదేహాలను గుర్తు తెలియని స్థితిలో బయటకు తీశారు.
వీరందరూ కూడా శకలాల కింద ఇంకా డెడ్ బాడీస్ ఉండే అవకాశం అయితే ఉంది. మంత్రి దామోదర్ రాజనరసింహ రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్ అదేవిధంగా పరితోపంగా పర్యవేక్షించారు. మరి కొద్ది సేపట్లోనే ఆ ఘటనా స్థలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనా స్థలానికి రానున్నారు. తొలుత ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రుల్ని పరామర్శించి అక్కడి నుంచి నేరుగా ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలానికి చేరుకొని మొత్తం పరిస్థితిని సమీక్షించనున్నారు. అయితే ఈ యొక్క ఆచూకీ తెలిసినటువంటి దొరికినటువంటి డెడ్ బాడీస్ కూడా వాటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి బంధువులు సహకరించాలని DNA పరీక్షల ద్వారానే వారి బంధువులకు అప్పగించడం జరుగుతుందని చెప్పారు. ఆ బంధువులకు అప్పగించిన తర్వాత వారి మృతదేహాలను వారి స్వగ్రామాలు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఝాన్సీ రాణి. అంటే పీవీరావు మరికొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు, కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారి సిచ్యువేషన్ ఏంటి? మొత్తం ఎంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు? మొత్తం 40 మంది సుమారుగా చికిత్సలు అయితే వివిధ ఆసుపత్రుల్లో అయితే చికిత్సలు పొందుతా ఉన్నారు. వీరందరూ కూడా మెరుగైనటువంటి చికిత్సను అందించాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. వారందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు అయితే అందుతున్నాయి. అయితే వారిలో కూడా కొంతమంది పరిస్థితి 4-5 సీరియస్ గా ఉందని కూడా రాత్రి పొద్దుపోయాక అధికారులు ప్రకటించారు. వీరందరూ కూడా మెరుగైన చికిత్సల కోసం అయితే ఆసుపత్రులు మాత్రం ఏర్పాట్లు అయితే జరిగాయి. ముఖ్యమంత్రి రాక సందర్భంగా కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 9 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి మొత్తం పరిస్థితిని సమీక్షించి నెక్స్ట్ ఏం చేయాలని దాన్ని కూడా అధికారులకు ఆదేశించనున్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్ అదేవిధంగా SP పరితోష్ పంకజ్ మొత్తం రాత్రి 11-12 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడ సంఘటనకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ ని కొనసాగిస్తున్నారు. రాత్రి విద్యుత్ తీసేయడం ఆటంకం కలిగింది. విద్యుత్ కూడా లేదు అక్కడ ఆ సమయంలో, ఎందుకంటే తప్పనిసరిగా విద్యుత్ తీయాల్సి వచ్చింది. కాబట్టి చీకట్లోనే ఆ యొక్క లైట్లు ఏర్పాటు చేసుకొని భారీ వర్షంలో సైతం రెస్క్యూ ఆపరేషన్ ఆపకుండా కంటిన్యూ చేయడం జరిగింది. అక్కడైతే మాత్రం చాలా హృదయ విదారకంగా దృశ్యాలు అయితే అక్కడ మనకి బయటపడుతున్నాయి. ఏదైతే ఆ పేలుడు శబ్దాలకి 3 అంతస్తుల భవనం కూలిపోయిన సందర్భంలో అక్కడ 100 అడుగుల దూరంలో కూడా ఈ యొక్క శరీర భాగాలు పడిపోయినాయి. వాటన్నిటిని సమీకరించి DNA పరీక్ష ద్వారానే బంధువులకు అప్పగించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఝాన్సీ రాణి. అంటే పీవీరావు ఇప్పటి వరకు 4 మృతదేహాలను గుర్తించారు కదా, 4 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉందా? మరికొన్ని మృతదేహాలు గుర్తుపట్టని సిచ్యువేషన్ లో ఉన్నాయి. మనం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చూసాం. అప్పుడు DNA టెస్టులు చేయడం స్టార్ట్ చేస్తే ఎంత టైం పట్టిందో అదే సిచ్యువేషన్ ఇక్కడ కనిపించబోతోందా? ఎలా ఉండబోతోంది పరిస్థితి? ఎగ్జాక్ట్లీ సేమ్ విమాన ప్రమాదాలు ఏదైతే జరిగిందో సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ప్రమాద ధాటికి ఆ తీవ్రతకి ఆ డెడ్ బాడీ చల్లా చెదిరైపోయాయి. శరీర భాగాలు మందా చెప్పినట్టు ఎక్కడక్కడ శరీర భాగాలు పోయిన నేపథ్యంలో వీటిని సేకరించేసి ఇప్పుడు గుర్తించినటువంటి మృతదేహాలు 4 మృతదేహాలు కూడా రక్త నమూనాలు తీసుకొని DNA పరీక్షలకు బంధువులు సహకరించాలని కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా SP పరితోష్ పంకజ్ కోరడం జరిగింది. ఆ బంధువులందరూ కూడా బంధువుల ఆహాకారాలతో ఆ పరిశ్రమ చుట్టుపక్కల కూడా హృదయ విదారకంగా దృశ్యాలు మనకైతే కనిపిస్తున్నాయి. వారందరూ కూడా తమ యొక్క ఎవరు లోపలికి వెళ్ళారు వారందరి ఆచూకీ కోసం మాత్రం ఆ యొక్క కార్మికుల బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా పరిశ్రమ ముందు అయితే పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఏ క్షణం ఏ డెడ్ బాడీ వస్తుందో తెలియని పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు. కొంతమంది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం, కొంతమంది పరిశ్రమ లోపలికి వెళ్ళే కార్మికులు ఫోన్లు తీసుకెళ్లలేదు, కొంతమంది తీసుకెళ్లినా ఆ ఫోన్లు పనిచేయకపోవడంతో లిఫ్ట్ చేయకపోవడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ తప్పించుకున్న వారు ఇంటికైనా చేరాలి, లేకుంటే చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కనిపించాలి. ఈ 2 లేకపోవడంతో మరింత భయాందోళనకి కార్మిక కుటుంబాలు అయితే మాత్రం భయాందోళనకు గురవుతున్న ఝాన్సీ రాణి. మొత్తం మీద చూసుకున్నప్పుడు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై జిల్లా కలెక్టర్ తో సహా పూర్తిగా అన్ని శాఖల అధికారులు మాత్రం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ యొక్క డెడ్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వారి స్వగ్రామాలు చేర్చేందుకు కూడా మేము సహకరిస్తామని కేంద్ర మంత్రి ప్రకటించిన నేపథ్యంలో అధికారులు కూడా ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే DNA టెస్ట్ ద్వారా ఆ బంధువులకి వారి యొక్క డెడ్ బాడీని అప్పగించిన తర్వాత వారి గ్రామాలకి
తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం ఇందాక అనుకున్నట్టుగా 9 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ ఘటనా స్థలానికి, అదేవిధంగా చికిత్స పొందుతున్నటువంటి క్షతగాతులను పరామర్శించేందుకు మాత్రం 9 గంటలు అన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు మరికొంతమంది రానున్నట్టయితే మనకి షెడ్యూల్ విడుదల చేశారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ పివి రావు. పటాన్చేరు పాసమైలారం పేలుడు ఘటనలో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. పేలుడు ధాటికి కార్మికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. వీరిలో 26 మంది మరణించారు. వారిని గుర్తుపట్టలేనంతగా డెడ్ బాడీలు ఛిద్రమైపోయాయి. కేవలం 4 మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు అధికారులు. మిగిలిన మృతదేహాలకు కూడా DNA పరీక్షలు చేయాలని నిర్ధారించారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించబోతున్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో పటాన్చెరు ఆసుపత్రికి ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం వెళ్లింది. DNA పరీక్షలు నిర్వహించి బంధువులకు మృతదేహాలను అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 10 అంబులెన్స్లను సైతం రెడీ చేసింది. ఉదయం ఈ ప్రమాదం జరగగా సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఉదయం 11 ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అయితే పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కూలిపోగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ శిథిలాలు తొలగించేందుకు NDRF, SDRF, హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. భారీ క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగించారు. అయితే సాయంత్రం తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీనికి తోడు ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో కాసేపు సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 2 గంటల తర్వాత వర్షంలోనే సహాయక చర్యలు చేపట్టారు రెస్క్యూ సిబ్బంది.